హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డులను ఆపేందుకు టాస్కులు జరుగుతున్నాయి. ఈ టాస్కులలో మణికంఠ చేసిన తప్పేంటి, బిగ్ బాస్ ఎవరెవరికి ఫేవర్ చేస్తున్నారు, ఈ వారం డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా. సార్ చెప్పండి, బిగ్ బాస్ ఎవరెవరికి ఫేవర్ చేస్తున్నారు హౌస్లో? యాక్చువల్గా బిగ్ బాస్ డెసిషన్ అనేది చాలా బయాస్డ్గా ఉండే నిన్న. చాలా ఫేవర్ చేసాడు. ఆల్రెడీ నిన్న మనం డిస్కషన్లో మాట్లాడుకున్నాం. ఏది బెలూన్ టాస్క్ తర్వాత వాట్ ఎవర్ అదే రాడ్ అండ్ బెలూన్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఉంది కదా, సో అది పృథ్వీ అండ్ నబీల్ ఇద్దరు ఆడారు. అక్కడ జడ్జిమెంట్ కూడా బాగానే ఉంది. మణికంఠ సంచాలక్ ఫస్ట్ యాక్చువల్గా విష్ణుప్రియ సంచాలక్ అనుకున్నారు, కానీ తర్వాత ఎక్కువసేపు ఇక్కడే ఉండాలనిపించినప్పుడు మణికంఠని పెట్టేసుకుందామని నబీల్ చెప్పేసరికి పృథ్వీ కూడా ఓకే మణికంఠని పెట్టుకుందాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయి అంటే యాక్టివిటీ రూమ్లో ఇలా గొడవ ఎక్కువైపోయింది. ఈ కమాన్ అని అదేని ఇదని ఆ క్లమ్జీనెస్ తో టాస్క్ డిస్టర్బ్ అవుతుంది. దానికోసం ఏం చేశారు, మీరు అందరూ పోండి లివింగ్ రూమ్ లో కూర్చోండి, టీవీలో చూడండి, టీవీలో చూపించారు. సో అది కూడా కొంచెం మజా ఇచ్చింది. వీళ్ళు ఎక్కడి నుంచి కొంచెం ఎంకరేజ్ చేయడం, అది చేయడం, సైలెంట్ గా పీస్ఫుల్ గా ఒక టాస్క్ అనేది చూసాం మనం ఈ సీజన్ లో. కొంచెం పీస్ఫుల్ గా చాలా చాలా సేపు ఈ టాస్క్ చూసాం. ఫస్ట్ ఈ టాస్క్ లో ఏంటి, 15 minutes ఉంటే చాలు వైల్డ్ కార్డ్ ని ఆపేస్తాం. 15 minutes చేస్తే చాలు ఇద్దరు, ఇది ఓడిపోకుండా. దెన్ తర్వాత మీకు ఏమవుతుంది, ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళకి ఆ క్లాన్కి ప్రైజ్ మనీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పృథ్వీ టీం గెలిచింది, నిఖిల్ టీం గెలిచింది. యాక్చువల్గా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, సీత టీంకి వాళ్ళు కూడబలుకుని ఒకళ్ళని ఎలిమినేట్ చేసుకోండి మీ టీంలో అని చెప్పాలి, యాజ్ పర్ రూల్ ఆఫ్ ఫస్ట్ టాస్క్. ఫస్ట్ టాస్క్ లో అదే కదా చేశారు మీరు. సో నిఖిల్ టీం ఓడిపోగానే ఏం చేశారు, సీతా టీంకి పవర్ ఇవ్వలేదు కదా. నిఖిల్ టీం మీరే కూడబలుకొని ఎవరిని తీసేస్తారంటే యష్మి నుంచి మొదలు పెడితే సోనియా, పృథ్వీ, మణికంఠని తీసేద్దాం, ఇది ఫిక్స్ అయింది. సో మణికంఠని తీసారు. మణికంఠ కూర్చున్నాడు ఆటలో. మళ్ళీ నిఖిల్ టీం గెలిచింది, ఓడినా వాళ్ళకే అడ్వాంటేజ్ వచ్చింది ఎవరిని తీసేయాలని, గెలిచినా వాళ్ళకే మళ్ళీ అడ్వాంటేజ్ అనేది వచ్చింది ఎవరిని తీసేయాలని. సో వాళ్ళు ఏం చేశారు, చాలా సేపు తర్జన పడి నబీల్ తీసారు. ఇది చాలా బుద్ధి లేని డెసిషన్. గట్టిగా మాట్లాడితే ఫస్ట్ నిఖిల్ ఏమన్నాడు, సీతతోని క్లాన్స్ డివైడ్ అయినప్పుడు మనం కలిసిగట్టుగా ఆడాలి, ఇది వైల్డ్ కార్డ్ ఆపే టాస్క్, ఎవరు గెలిచారు అనేది ముఖ్యం కాదు, ఎంతమందిని ఆపామనేది ముఖ్యం, దీనికి వెళ్ళాడు. బాగా ఆలోచించాడు నిఖిల్ అని మనమే డిస్కస్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఆలోచించాడు, ఇలాగే ఆలోచించాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేశాడు, అవతల సైడ్ ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ని తీసాడు. దీనికి ఒక రీజన్ ఫ్రేమ్ చేశాడు. ఇదేంటి, బాగా ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంటే సీత బాగా కమెంట్ చేసింది వాళ్ళ క్లాన్ సభ్యులు, మీరు ఆగండి, కొట్టుకోకండి, మీ ఎవరి కాడి ఇష్టం వచ్చినట్టు మాడుకోకండి, నేను నిఖిల్తో మాట్లాడి తేల్చుకుంటా, ఎందుకు ఈ డెసిషన్, నబీల్ వై నబీల్ కూర్చున్నారు. కూర్చుంటే ఇక్కడ డిస్కషన్లో ఏం చెప్తున్నాడు నబీల్, నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుతాం కరెక్టే, కానీ ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో ఎంతమంది వైల్డ్ కార్డులు వస్తారో అంతమంది బయటకు వెళ్ళాల్సి ఉంటుంది అని ఒకటి వేసాడు. మరి ఇదేమన్నా ప్రమాదం ఉంటుందా మరి క్లాన్కి, ఆల్రెడీ మనకంట మన క్లాన్లోంచి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ 2-3 వెళ్తే వీక్ అయిపోద్ది క్లాన్. సో ఓడిపోవడం ఏదో ఒక టాస్క్లో గెలిపోవడం అనేది మనం చెప్పలేం, మన చేతిలో ఉండవు. ఒకవేళ ఓడిపోతే నా సభ్యులను కోల్పోవడం నాకు ఇష్టం లేదు, నా క్లాన్ని నేను రక్షించుకుంటా, ఎక్కువ బోర్డ్స్ వైల్డ్ కార్డ్ తీసేసి మన బోర్డు పెడతాం కదా శక్తి క్లాన్ బోర్డు, ఆ శక్తి క్లాన్ బోర్డ్స్ నేను ఎక్కువ పెడతా, ఇది డిస్కషన్. ఇది ఒక రీజన్ చెప్పాడు యాక్చువల్గా గట్టిగా మాట్లాడి. అసలు వైల్డ్ కార్డే రాకుండా ఆపితే ఈ రిస్క్ ఉండదు కదా. చిన్న లాజిక్, వైల్డ్ కార్డ్ వస్తే మనం వెళ్ళిపోవాలి అనుకుని ముందు థింక్ చేసే బదులు వైల్డ్ కార్డ్ రాకుండానే ఆపే టాస్క్ అనేది ఆడాలి కదా. ఈ ఎగ్జాంపుల్ వెంటనే రిఫ్లెక్ట్ అయింది చూడండి. ఏదైతే బ్లాక్స్ పెడతామో మనం బ్లాక్స్ టాస్క్ లో, ఇఫ్ ఈవెన్ ఆ ప్లేస్ లో నైనిక బదులు నబీల్ ఉంటే పెట్టేసేటాడు. నబీల్ని అవుట్ చేసి సంచాలక్ చేసావు కదా, ఇక్కడ మణికంఠను నబీల్ సంచాలకులు అయిపోయారు కదా. అదే బ్లాక్ టాస్క్ లో నబీల్ వచ్చింటే ఇప్పుడు నువ్వు పృథ్వీ వెళ్ళారు, అటు చేసారు ఇటు చేసారు తర్జన పడి పెట్టలేపోయారు, ఫెయిల్, 5 నిమిషాల టైం. యువతల సీతక్లాని ఫెయిల్, 5 నిమిషాల టైం. మేబీ నబీల్ ఉంటే పెట్టేవాడేమో. నబీల్ ఈస్ స్ట్రాంగ్ ప్లేయర్, క్లవర్ ప్లేయర్, ఆల్రెడీ ప్రూవ్డ్.
అది టవర్ టాస్క్లో కానీ అంతకుముందు టాస్క్లో కానీ టాస్క్లో కానీ ప్రూవ్డ్. మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనే పక్క తీస్తారు. మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అన్నారు, వీక్ ప్లేయర్ అని తీసేసాం. అట్లా కాదు, మాకు స్ట్రాటజీ ఉందని పృథ్వీ కవర్ చేశాడు. కానీ బట్ నబిల్ ఈజ్ స్ట్రాంగ్ ప్లేయర్, అందులో డౌట్ లేదు. 3 గంటల సేపు దాన్ని ఆపిండిగా పృథ్వీతో పాటుగా. బ్యాక్ ఇంజరీ ఉండి అది చాలా గ్రేట్. కొంచెం చెయ్యి షివర్ అవుతుంటే ఇంకా లాస్ట్ లో వదిలేసాడు తప్ప 3 hours అనేది ఇట్స్ గుడ్ గేమ్. వెల్ డన్ నబీల్ అని నీకు బిగ్ బాస్ ఏ చెప్పిండు కదా, ఏది తీసేసిన తర్వాత. తీయడం అనేది పిచ్చి పని. నెక్స్ట్ టాస్క్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది, ఒక వైల్డ్ కార్డ్ కి నువ్వు ఛాన్స్ ఇస్తావు. ఫుడ్ అంటే తినలేకపోయారు, సరే అనుకుందాం. అందులో నబీల్ పార్టిసిపేట్ చేశాడు, అలాగే నెక్స్ట్ ఇంకొకరు కూడా వచ్చారు. కానీ ఫుడ్ అయితే తినలేకపోయారు కదా, హెవీ అయిపోయింది ఫుడ్. దానివల్ల ఒకటి ఓడిపోయాం. ఇప్పుడు రెండోది ఓడిపోయారే, చేయాల్సిన టాస్క్ ఈజీగా కొంచెం బ్రెయిన్ తో చేసేసుకుంటే అయిపోయేదేమో. మేబీ ఇట్స్ డిఫికల్ట్ ఉండొచ్చు, ఆడితేనే తెలుస్తుంది మనకి. టైం తిరుగుతుంటే కంగారు వస్తుంది. చేయగలిగిన టాస్క్ కూడా మనకి ఏంటంటే టైమర్ ఉందనుకోండి, తెలిసిన క్వశ్చన్ కూడా ఆన్సర్ మర్చిపోతాం. ఆ టైమర్ వచ్చేసింది, టైమర్ మేబీ ఉండొచ్చు. కానీ నబీల్ లాంటి ప్లేయర్ని, స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయడం వల్ల మీరు అవతల టీం వీక్ అయిపోతా ఉంది. ఓన్లీ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, సో గర్ల్స్ తోనే ఆడాల్సి ఉంటుంది అప్పుడు. సో ఎంతసేపు ఫిజికల్ టాస్క్ ఒకవేళ పడితే గర్ల్స్ తోని స్ట్రెంత్ టాస్క్ ఏమైనా పడితే ఎలా ఆడగలుగుతారు? అందుకనే బిగ్ బాస్ ఏం చేశాడు, మీకు ఫిటెస్ట్ టాస్క్ ఇంతటితో అయిపోయింది, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఆర్ స్ట్రెంత్ ఎబిలిటీ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇంకా 5 ఇక్కడ ఆడారు, 5 ఇంకో చోట ఆడతారు, ఇంకో 2 ఎక్కడ ఆడతారు. సో 12 టాస్క్లు అయితే ఈ 3-4 days లో ఆడి వైల్డ్ కార్డ్ రాకుండా ఆపాలి. ఇక్కడ నిఖిల్ అయితే ఆ నబీల్ తీయడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ బిగ్ బాస్ ఎవరికి ఫేవర్ చేసాడు అంటే నిఖిల్ టీంకే ఫేవర్ చేసినట్టుగా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. డ్యాన్స్ జరుగుతుంది, డయాస్కి ఎక్కాలి, ఇదే కదా నెక్స్ట్ టాస్క్. అది బండలు ఎక్కే టాస్క్ మన చిన్నప్పుడు, నేల మీద బండ మీద, నేల మీద బండ మీద. అలాగే ఇక్కడ ఒక 5 డయాస్క్లు దాని మీదకి వెళ్ళి ఎక్కాలి. మ్యూజిక్ సౌండ్ వచ్చినప్పుడల్లా, హారన్ సౌండ్ వచ్చినప్పుడల్లా వెళ్ళాలి. ఈ సైరన్ సౌండ్ వచ్చినప్పుడు యాక్చువల్ గా లాస్ట్ లోని నిఖిల్ ఒక్కడే ఎక్కాడు. ఇట్స్ వెరీ క్లియర్. మీరు మళ్ళా కావాలంటే వెళ్ళి రివైండ్ చేసుకుని అక్కడ పాజ్ పెట్టుకుని చూడండి. సైరన్ ఆగిపోయింది, నిఖిల్ ఒక్కడే డెస్క్ మీద ఉన్నాడు, నిఖిల్ ఒక్కడే గెలిచినట్టు. కానీ తర్వాత ప్రేరణ, పృథ్వీ, సోనియా ముగ్గురిని తీసుకుని నలుగురు వచ్చాం బిగ్ బాస్ అని చెప్పాడు అక్కడ. కానీ బిగ్ బాస్ కూడా నిఖిల్ నే అడగడం ఇది కదా, ఆ గేమ్ కి సంచాలకుని నువ్వు పెట్టుకోవాలిగా, పెట్టుకుని ఎవరు వచ్చారని చెప్పుకోవాలి కదా. లేదు, మణికంఠ, నబీల్ ఇందులో పార్టిసిపేట్ చేయొద్దు అన్నాడు. పార్టిసిపేట్ చేయొద్దు అన్నాడు అంతే. కానీ వాళ్ళు సంచాలక పెట్టుకోవచ్చు కదా, నీకు అప్పుడు ఫెయిర్ డెసిషన్ అక్కడ కరెక్ట్ గా వచ్చేది కదా. అప్పుడు దానివల్ల ఆ టాస్క్ కూడా పోయేది. గట్టిగా మాట్లాడితే ఏదో ఫ్లూక్ లో టైం బాండ్ గెలిచారు తప్ప నిఖిల్ ఒక్కడే ఉన్నాడు అక్కడ. అలా కొంచెం బిగ్ బాస్ ఫేవరెటిజం చేసాడనే, బయాస్డే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు అభయ్ నవీన్ చెప్పింది రైట్ అయిందిగా, బయాస్డ్ బిగ్ బాస్ అన్నది అవునా కదా. సో కొంచెం ఒక రకంగా ఫేవరెటిజం ఉందా అనే క్వశ్చన్ మార్క్ ఆడియన్స్ కి వచ్చేస్తుంది. మేబీ వాంటెడ్ గా చేయకపోవచ్చు కానీ సో ఫ్రేమింగ్ అట్లాగే అయిపోతుంది బయట. కానీ నాకైతే ఏమో ఇరికించడానికి చేసినట్టు అనిపించింది. ఎలా? ఎందుకంటే ఆర్గ్యూలు ఏం జరుగుతలేవు, వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు. వీళ్ళకి ఏదో ఒకటి ఫైర్ తెప్పించి ఆర్గ్యుమెంట్స్ చేపించి కొంచెం కొట్టుకోవాలి అన్నట్టు చేసినట్టు అనిపించింది నాకైతే. అంటే అది కూడా ఒక రకంగా అనుకోవచ్చు నువ్వు అన్నట్టు. కానీ అదేంటంటే అమ్మా, వేరే టాస్క్లు డిజైన్ చేసినప్పుడు, లేదంటే ఈయన బిగ్ బాస్ మధ్యలో రూల్ మార్చినప్పుడు, లేదంటే ఏదైనా చేసినప్పుడు బిగ్ బాస్ ఆదేశాన్ని ఉల్లంఘించరు. ఎందుకు అంటే ఆల్రెడీ అభయ్ నవీన్ తిట్లు తిన్నాడు కాబట్టి లాస్ట్ వీక్. బిగ్ బాస్ ఏది చెప్తే అది ఓకే అయ్యా, దండమయ్యా అని చేస్తారు. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే, మనకి అన్యాయం జరిగింది అనవసరంగా, బిగ్ బాస్ ఇదేంటి నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, నువ్వు అన్న లాజిక్ ప్రకారం ఎదిరించే ఇది ఉంటే, క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. అప్పుడు క్లాన్ ఎదిరించుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. కానీ ఆల్రెడీ అక్కడ సెకండ్ వీక్ లో జరిగింది అది. వాళ్ళ దగ్గర ఎక్కువ గుడ్లు ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కువ లీడ్ లో ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఏది సెకండ్ లెవెల్ అయిపోయిందని చెప్పలా. వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఎగ్స్ అన్ని పోయినాయో సెకండ్ లెవెల్ అయిపోయినాయని చెప్పాడు. సో అదే కదా అభయ్ నవీన్ అడగాలనుకుంది. అది ఇంకా చాలా అడగాలనుకున్నాడు యాక్చువల్గా. కానీ అది రాంగ్ వేలో వెళ్ళిపోయింది. ఆయన తిట్లు తిన్నారు, క్షమాపణ చెప్పారు, ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు జరుగుతుంది సేమ్ సినారీ అన్నప్పుడు ఈ నువ్వన్నట్టు ఎవరు కూడా అది చేయలేరు, ఆర్గ్యుమెంట్ చేయలేరు. సో బిగ్ బాస్ చెప్పాడు వాళ్ళ డెసిషన్, బట్ డెసిషన్ తప్పట్టారు. అందుకనే
మీరు నబిల్ తీసేయడం వల్ల డెసిషన్ తప్పట్టారు తప్ప ఇక్కడ బిగ్ బాస్ కావాలని చేస్తుంటే నబిల్నే తీస్తాడని బిగ్ బాస్ తెలియదు కదా, ఎవరైనా తీయచ్చు కదా. నబిల్ తీశారు కాబట్టి ఎదిరించి మాట్లాడాడు. ఇప్పుడు సపోజ్ విష్ణుప్రియని తీశారు అనుకుందాం, ఆమె ఫిజికల్ టాస్క్ ఆడలేదు, అంత మెంటల్ టాస్క్ కూడా పెద్దగా ఆడతలేదుగా, ఏమైనా ఎంటర్టైన్మెంట్ టాస్క్ కూడా కాదు, కానీ ఎక్కువ కసరత్ చేసుకుంటే విష్ణుప్రియని తీసేయాలి, అంతకంటే ఎవరిని తీయడానికి లేదు అక్కడ. లేదా ఆదిత్య ఓం తీయాలి, ఈ రెండిట్లో ఒకటి జరగాలి. బట్ నబిల్ స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేసారు, అందుకనే అక్కడ గొడవ జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ప్రేరణ ఏమంది, మణికంఠని ఎందుకు తీశారు అని అడిగింది. అక్కడి నుంచి లొల్లి అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారు? ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వబోతున్నాడా? ఆదిత్య ఓంని ఏమైనా పంపించేస్తారా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మనకి సోనియా, పృథ్వీ ఇంకా లిస్ట్ లో ఉన్నారు, వీళ్ళిద్దరు లిస్ట్ లో ఉన్నారు. సోనియా, పృథ్వీ ఇద్దరిలో ఒకళ్ళు పంపుతారా? అంత ధైర్యం చేస్తుందా బిగ్ బాస్ టీమ్? ఎందుకంటే గేమ్ పరంగా బాగుంది, సోషల్ మీడియా బజ్ పరంగా బాగుంది. సో కొద్ది గొప్ప షో 3వ వారం పైకి వెళ్తుంది రేటింగ్ అనుకుంటే వీళ్ళ వల్ల వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళకి వెళ్ళారు అనుకోండి, షో రేటింగ్ ఎటవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసి సేఫ్ గా ఉండొచ్చు బిగ్ బాస్ టీమ్, ఎందుకంటే పెద్ద డ్యామేజ్ ఉండదు, అలాగని పెద్ద గేమ్ ఆడింది కూడా ఏం లేదు. మణికంఠని ఎలిమినేట్ చేసినా షాకింగ్ ఉంటది, ఒకసారి జబ్మన్ రేటింగ్ అనే పెరుగుతుంది. అట్లెట్లే చేశారు నన్ను గొడవ చేసే ఛాన్స్ ఉంటుంది, బయటకు వచ్చి నేను టాప్ 4 లో ఉన్నా, టాప్ 3 లో ఉన్నా, టాప్ 2 లో ఉన్నా, ఇలా మాడుకుంటారు బయటకు వచ్చిన తర్వాత. బట్ దిస్ ఈజ్ అనఫిషియల్ ఓటింగ్. బట్ షో చూస్తే ఈ వారం అంతా మణికంఠ ఆడింది ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ కూడా పృథ్వీ మన ఆదిత్య ఓం ఆడింది కనిపించలా. గేమ్ పరంగా ఇంకా సోనియా ఆర్గ్యుమెంట్ చేసింది, యష్మితో ఆర్గ్యుమెంట్ అయింది, నామినేషన్స్ అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది, ఆ టవర్ టాస్క్ లో కూడా బాగా ఆడారు. అలాగే పృథ్వీ ఆ టాస్క్ అనేది బ్యాలెన్సింగ్ టాస్క్ బాగా ఆడాడు, నామినేషన్ ఆర్గ్యుమెంట్ అయింది. ఇట్లా పృథ్వీ ఫిజికల్ స్ట్రెంత్ చూపెడుతున్నాడు, మెంటల్ స్ట్రెంత్ చూపెట్టాడు, సాంగ్స్ కూడా బాగా పాడుతున్నాడు, పాటలు బాగా పాడుతున్నాడు, లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతుంది చక్కగా విష్ణుప్రియతో. సో ఈ టైంలో పృథ్వీని పంపుతారా? మంచిగా ట్రాక్ వర్కౌట్ అవుతుంది. అది యాక్చువల్లీ అమ్మ ఎప్పుడైనా కూడా మనకి బిగ్ బాస్ లో ఈ లవ్ ట్రాక్లు అన్ని చిరాగ్గా ఉంటాయి, కావాలని వాంటెడ్ గా పెట్టారు అని కల్పించారు అనేది ఉంటది, ఎప్పుడు ఉంటది. నాకు నచ్చిన లవ్ ట్రాక్ ఏంటంటే ఎంటైర్ ఇన్ని సీజన్స్ లో రాహుల్ సిప్పిల్ గంజి పునర్నవి సీజన్ 3 అది వాట్ ఎవర్ ఆ రిలేషన్ ఏదైనా ఉండని కానీ వాళ్ళని క్యూట్ గా ఉంది హౌస్ లో చూడడానికి, ఆ రిలేషన్ గానీ అది కానీ కొంచెం పద్ధతిగా ఉంది, లవ్ ట్రాక్ అనేది పద్ధతిగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది అనిపిస్తుంది పృథ్వీ విష్ణుప్రియది, విష్ణుప్రియ నవ్వుతున్నా ఇది చేస్తున్నా కామెడీగా ఉంది, ఎంజాయ్గా ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. ఎంటర్టైనింగ్ ఎప్పుడు మిస్ అయ్యారు, బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ షో, అలాగే రియాలిటీ షో. సో దాన్ని ఎప్పుడు మిస్ అయ్యారు. సో ఆ టైంలో మరి పృథ్వీని పంపుతారా? పంపించారు. సో సోనియా ఆర్గ్యుమెంట్ బాగుంది, లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బాగుంది, నామినేషన్స్ వస్తే అసలు టగ్ ఆఫ్ వార్ ఉంది. ఆ టైంలో పంపుతారు మరి? ఇక ఎవరున్నారు ఇంకా? ఆదిత్య ఓం, మణికంఠ, నబిల్ ఛాన్స్ లేదు. ప్రేరణ ఉంది, ప్రేరణ కూడా మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది, బాగుంది, హౌస్ లో కూడా బాగుంది, గేమ్ పరంగా కూడా బాగుంది, ఆర్గ్యుమెంట్ పరంగా బాగుంది. తెలుగు రాపోయినా ఇప్పుడు సెటిల్ డౌన్ అయిపోయింది, తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. యష్మి కూడా బాగా మాట్లాడుతుంది. ఒక నిఖిల్ పృథ్వీనే తడబడుతున్నారు, నిఖిల్ కొంచెం ఓకే ఏదో పదాలు వస్తా ఉన్నాయి కానీ బట్ ఇట్స్ ఓకే. అవ్వా బోవా అంటే బోవ అంటే ఏంటి అన్నాడు నిన్న, మీరు అనుసరించలేదు కదా. మణికంఠకు బుద్ధులు చెప్పినప్పుడు నబీల్ అవ్వ బొవ్వ 2 ఉంటాయి అని మాట్లాడుతుంటే బొవ్వ అంటే ఏంటి అని అడిగాడు, అవ్వ అంటే ఏంటి అని అడిగాడు, అవ్వ అంటే ఏంటి అని అడిగాడు, ఏదో అడిగాడు సంథింగ్. అంటే తెలుగు అర్థం కావట్లా, స్లాంగ్ అసలు అర్థం కాదు, డౌట్ లేదు. నబీల్ స్లాంగ్ చాలా కష్టపడతాడు అర్థం చేసుకోవడానికి, పక్క మాస్ ఉంటది మనది అంతా కూడా, కిరాక్ వరంగల్ లాంగ్వేజ్ ఉంటది అది. సో ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి నబీల్ని ఎలిమినేట్ చేసేంత ఉండదు, మీకు ప్రేరణని ఆపుకుంటారు. సో ఇంకా దొరికింది మణికంఠ ఆర్ ఆదిత్య ఓం. సో ఇన్ మై గెస్సింగ్ ఆదిత్య ఓం వెళ్ళే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఓటింగ్ ప్రకారం ఏంటి అనేది మనం ఆడుకుందాం రేపు సాటర్డే, ఇవాళ ఇంకా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి. సో మణికంఠకి నిన్న ఎపిసోడ్ ప్లస్ అయిందా మైనస్ అయిందా అనే దాంట్లోనే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు, ఓన్లీ టెలికాస్ట్ చూసిన వాళ్ళు. సో లైవ్ను అన్సీన్ చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది.
సో అది దాన్ని బట్టి మరి ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం రేపు రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసుకుందాం డైరెక్ట్‌గా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ.